స్టార్ట్ చేసినామంటే అందరూ ట్రాక్టర్లు వేరే వేరే దున్నే వస్తువులతోని చేస్తారు కాబట్టి ఎడ్లు అనేది లేకుండా పోతుంది. మన ఆనావతి జాతర బండ్లు అనేది ఉంటుంది. ఆ బండ్లప్పుడు ఒకప్పుడు వందల బండ్లు తిరిగేటి మన గుట్ట చుట్టూరుగా, ఇప్పుడు బండ్లు కనుమరైపోతుంది. అంటే ఈ బండ్ల పోటీతోని చిన్న చిన్న బండ్లు చేసుకుంటారు చాలామంది. దీనికి ప్రతి ఒక్కరు మన ఊళ్ళో ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు ఇవాళ ఎడ్లను బండ్లు బయట తెప్పించినట్టయితే మనం ఇదే ప్రైజ్ బయట వాళ్ళు అంటే మనకు ఒక 30 బండ్ల దాకా వస్తుంది ఇప్పటి వరకు. అంటే దానికి ఆర్గనైజర్గా ఇంటర్ ఫీజు పెట్టడం జరుగుతుంది. దానికి గోల్డ్ కానీ మనం ప్రైస్గా బాగా పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఏమనుకున్నాము, ఓన్లీ మన ఊరి వరకే అని అనుకున్నాం. కాబట్టి దీన్ని సాంప్రదాయంగా నడిపిద్దామంటేనేమో మన ఊరు బట్టికే వేద్దాం, లేదు మనం ఒక దీన్ని టోర్నమెంట్ డ్రా చేసుకుందాం ఖచ్చితంగా అనుకుంటున్నాం. బయట బండ్లు వస్తాయి. ఇప్పుడు ఇక బయట బండ్లు వచ్చినాక మనం
అది భయపడేది 2 సార్లు పడ్డా భయపడేది అది ఒక్కసారి अरे वीडियो दी रा अरे पीकनिक ओ आज स्पीड आने को लगी गाइस అయ్యవారి గురికి చిన్నది జీవితాలు మంజలే ఇబ్బరక బండి గీడుకున్నాకే ఫస్ట్ బండి ఆడిగేంది అక్కడికనే ఇది లక్కీ బాయ్ కమ్మడి రెండు ఆయన తెప్పించిండు ఇది ఒక పేరు మీద ఇంకొకరి పేరు మీద ఇంకోటి రాపించిండు తమ్మడి ప్రమోద్ వచ్చినవారా లైవ్లకి సరే వాళ్ళు ఒక్క పక్క పట్టుకొని తీసుకొస్తారు స్టార్టింగ్ ఒకటే ఒక్క సెకండ్ ముంగట్నే వేసి పెడితే సెట్ అవుతుంది పక్క కొడితే అందుకనే ఫెయిల్ లేదు ఫెయిల్ అదే అదే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది 2 బండ్లు ఆడదామారా సరే కానీ ఉరికి ఉంటాయి అసలు కలితే ఇంకా పోతులే కాలే అది మంచిగా లేట్ అయినా ఇవరకు ఆ గడ్డ ఎత్తున ఉండే అది రాసి తీరకైనా కావాలని ఉరిపారా ఇలాగా వేరే ఉంది ఇప్పుడు తాటిపోయిన బండి అది
ఇది వేరే బండి వస్తుంది కథ చూడు నువ్వు స్థానిక పేలివి అలా వాళ్ళు ఎక్కేది అరే అప్పుడు గడ్డు తీసేసి వస్తున్నాయి ఇట్లే కాదు అది ముందు అంటున్నాయి జరు 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 అవతల పడ్డాయి పడ్డాయి కథ అదే నాకు కింద రాదు కన్నా అర్థం లేదు ఆడ బెదురుతాయి చూడాడా బెదురుతాయి ఆడ బండి పడినట్టు మంచి కథ సెకండ్ వస్తుంది సెకండ్ ఇదే కావచ్చు ఇది ఎన్ని సెకండ్లో పోయింది సేమ్ ఫస్ట్ ఆడ గడ్డ కాడ కూర్చోలేవు సక్క ఇంకెక్కలేదు ఇటు పడితే ఇంకతాడు బండి పడితే ఎన్నుకున్న రేట పోతా డైరెక్ట్ గుర్తున్నాయి కదా టైం ఎక్కినాయి కదా డైరెక్ట్ దెబ్బకి అక్కడికి వెళ్ళి రోడ్డు వాళ్ళు అందరి దగ్గర కిందికి టైం కొద్దిగా వేనట్టే ఒక రౌండ్ వేసుకునేది పొలంలో పెట్టింది అనుకున్నా నేను కంపెనీ పెడితే మంచిగా ఎట్లు మంచిగా ఉరుకుతున్నాయి కానీ టైం వేస్ట్. హలో కొన్ని ఆవరా లైన్లోనే ఉండరా ఆవరా లైన్లో ఉండరా. హలో 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 చెప్పరా గుట్టకాడ ఇది గుద్దాలి కదా వీడికైతే ఒత్తుకోవద్దు ఇట్లా కెమెరాకి అంతా కుట్టుతానే ఆయన సైడ్కి పోవద్దు సైడ్కి పోకపోతే కొట్టేది. ఫస్ట్ వేరా అయితే అయితే దగ్గర బండి కాదు అది పిట్టుగా ఉంటుంది అది అవుట్ అవి డైరెక్ట్ అవతలు పందాలు యారా పందాలు యారా ఊరి అమ్మ ఇవి అవుతలేవు అసలుకే అమ్మ అసలు అసలు ఇట్లా ఒత్తుకోద్దురా ఇది అదిరా బయటికి వెళ్ళి వచ్చినాయిరా అవి కాలు ఎట్లా చూడుతున్నా వీడు అదే బయటికి వెళ్ళి వచ్చి
అక్కడికి వెళ్ళిపోయినాయి కదా డైరెక్ట్. ఖతం. ఈరోజు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి జాతర పురస్కరించుకొని పెద్దాపూర్ గ్రామంలో శ్రీ కరాట మాస్టర్ సంఖ్యల లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో ముగ్గురు దాతలు, మన పిఎస్సిఏ చైర్మన్ కొంజర్ల వెంకటయ్య గారు మరియు అరుకోల్ శంకర్ గారు మరియు మూడపల్లి స్వామి గారు ఏదైతే ఈ పోటీ నిర్వహించే కార్యక్రమానికి వాళ్ళను ఉత్సాహపరచడానికి, ఉత్తేజపరచడానికి ఖచ్చితంగా బహుమతులు ఇస్తామన్న ఉద్దేశంతో మొదటి బహుమతిగా 10 తులాల వెండి, రెండవ బహుమతిగా 5 తులాల వెండి, మూడవ బహుమతిగా 3 తులాల వెండి బహుకరించడానికి వారు ముందుకు రావడం జరిగింది. సో మన పెద్దాపూర్ గ్రామ పక్షాన వాళ్ళందరూ కూడా ఒకసారి చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ టోర్నమెంట్కు సహకరించిన భద్రయ్య సౌండ్స్ ఇచ్చాడు, అట్లానే వాటర్ ఇచ్చాడు. రాజమౌళి డాక్టరు ఆయనే పులిహోర పెట్టారు. గడ్డమిది మహేష్ టెంట్ ఇచ్చారు. అంటే దీనికి మన గ్రామస్తుల సంతోషం కొద్దీ ఒక కార్యక్రమానికి వీళ్ళందరికీ పేరు పేరున గ్రామ ప్రజల మధ్య కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈ సందర్భంగా మేము 7 బండ్లు పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ 7 బండ్లు కూడా ఏ టైం నుంచి ఇక్కడికి ప్రారంభమై ఏ టైంకు అక్కడ చేరుకున్నా అనేది కూడా పూర్తి డీటెయిల్స్ రాయడం జరిగింది. ఏడు బండ్లలో ప్రథమ బహుమతి గెలుచుకున్నది శ్రీ దాడి మల్లయ్య గారి వెహికల్ అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన బండి 2 నిమిషాల 29 సెకండ్లలో గమ్యస్థానాన్ని చేరుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ నుంచి ప్రారంభమైన టైము 12 గంటల 35 నిమిషాల 45 సెకండ్లకు బయలుదేరి 12 నిమిషాల 38 నిమిషాల 14 సెకండ్లకు గమ్యస్థానం చేరుకుంది. సో గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండవ బహుమతిగా తమ్మడి ప్రవీణ్ 12 గంటల 4 నిమిషాల 39 సెకండ్లకు ప్రారంభమై 12 గంటల 7 నిమిషాల 14 సెకండ్లకి గమ్యస్థానం చేరుకుంది. ఈయన టైం వచ్చేసి 2 నిమిషాల 35 సెకండ్లు. రెండవ బహుమతి విజేత. మూడవ బహుమతిగా తమ్మడి ప్రమోద్
ఈయన బండి 12 గంటల 24 నిమిషాల 21 సెకండ్లకు బయలుదేరి 12 నిమిషాల 27 సెకండ్ల 27 నిమిషాల 26 సెకండ్లకి గమ్యస్థానాన్ని చేరుకుంది. దీని టైం వచ్చేసి 3 నిమిషాల 5 సెకండ్లు. మొదటి బహుమతి గెలుచుకున్నది 2 నిమిషాల 29 సెకండ్లు. రెండవ బహుమతి గెలుచుకున్నది 2 నిమిషాల 35 సెకండ్లు. మూడవ బహుమతి గెలుచుకున్నది 3 నిమిషాల 5 సెకండ్లు. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే వేరే ఊరు బండి వద్దు అని అన్నామో, సో వాస్తవానికి అది రైడరు దానికి ఆ ఉద్దేశంతో మా అన్ని కొత్త కొత్త బండ్లు అని చెప్పి ఆపిర్రు. సో వాళ్ళ ఉత్సాహాన్ని ఎందుకు కావాలని చెప్పి వాళ్ళని కూడా రైడ్ చేయమన్నాం. వీళ్ళ బండి ఏంటంటే అందరికంటే ముందు 1 నిమిషం 45 సెకండ్లలో. అయితే ఆయన రైడరు, ఆ రైడర్ కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నట్టయితే మన జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ఇది మేము గ్రామ స్థాయిలో పెట్టుకున్నాం కాబట్టి మా గ్రామస్తుల నుంచి ఆబ్జెక్షన్ వచ్చింది కాబట్టి దయచేసి మేము పక్క పెట్టినాం. దానికి ఎవరు ఏమనుకోవద్దు. మీరు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొన్నప్పుడు మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ ఇంత బాగా సహకరించి దీన్ని విజయవంతం చేసినందుకు గాను ఆ గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మొదటి 2, 3వ బహుమతి గెలుచుకున్నటువంటి విజేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బండ్లను అక్కడ గుట్ట ముందు పెట్టినట్టయితే బహుమతి పురస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తమ్ముడు వేరే ఊరు బండ్లు అద్దని ఆపడం జరిగింది, కానీ లేకపోతే మీ మీద వేరే రకం కాదు. ఎందుకంటే మా వాళ్ళు అక్కడ చూస్తారు, టోర్నమెంట్ చూస్తారు. మా ఉద్దేశం ఏంటంటే మా టెంపుల్ మా ఊరు బండ్లు కనుమరైపోతాయి. బండ్లు ఆ బండ్లకు ఎక్కువ బండ్లు సంఖ్య పెరగాలంటే ఇలాంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా బండ్లు ఎక్కువైతే అనే ఉద్దేశం అయితే బయట బండ్లు అద్దెలు వీలైతే మా మండలి ఉన్నాయి కదా, అంటే ఇది పందాలు కొట్టండి అవి అత్యంత మేము ఎలాంటి అపేక్ష చేయం. కానీ పందాలు కొట్టినా బయట బండ్లు అద్దని ఇది ఒకటి ఏమనుకోకు. కానీ రమ్మని ఒక్క నిమిషం 40 సెకండ్లో బండి చేయడం జరిగింది. చాలా సంతోషం. నెక్స్ట్ ఇయర్ మా గ్రామ ప్రజలందరూ బయట ఊరు బండ్లు రావాలని అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపిస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సంతోషం. జాతర ఉత్సవాల భాగంగా మనం ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి బహుమతి దాడి రవి మల్లయ్య. దీనికి ఆర్గనైజర్ గా నేను, ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కాబట్టి అలా డైరెక్టర్ వెంకటేశ్వర సెకండ్ బహుమతి మూడోపల్లి స్వామి శ్రీగల అశోక్.
ఇటు చూడు ఇక్కడ చూడే దూరం ఫోటో దిగు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి శిలను పట్టుకొని పంపించు Right.